హాయ్ ఆల్, వెల్కమ్ టు క్లాస్ రూమ్ ఫిక్స్. సో ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ఎల్యూ డికంపోజిషన్ మెథడ్ అనేది చూద్దాం. ఈ ఎల్యూ డికంపోజిషన్ మెథడ్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని కూడా చెప్పచ్చు. సో దిస్ మెథడ్ ఈస్ వెరీ ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్ సమ్ కీ పాయింట్స్. సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఎల్యూ డికంపోజిషన్ మెథడ్లో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎల్ అంటే ఏంటి, యూ అంటే ఏంటి. ఇక్కడ ఎల్ అంటే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, ఈ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుందంటే అబౌవ్ ప్రిన్సిపల్ diagonal. I hope you all know what is principal diagonal. And then U అనేది upper triangular matrix. ఓకే, ఈ U అనేది ఏంటి, బిలో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. దీస్ 2 పాయింట్స్ ఆర్ ఈజీ టు రిమెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే, సో ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో నీ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తావు? ఏ నాట్ ఈక్వల్ టు 0, వెరాస్ సింగులర్ మ్యాట్రిక్స్ మీన్స్ ఇట్ విల్ బీ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నువ్వు ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే every non-singular matrix can be decomposed to the product of lower and upper triangular matrix. సో ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. అంటే ఏంటి, A is equal to LU. ఓకే, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ మీ యొక్క ఎల్యూ డికంపోజిషన్ మెథడ్లో. సో ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఈ ప్రాబ్లంలో మనము ఫ్రంట్ సబ్స్టిట్యూషన్ అండ్ బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాం. ఫ్రంట్ సబ్స్టిట్యూషన్ అండ్ బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో సి ఇక్కడ మీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్యూ. అసలు జనరల్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తామంటే మ్యాట్రిక్స్కి మనం ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, నీ ఏ ప్లేస్లో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్యూ కాబట్టి ఎల్యూ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఎందుకు, సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్యూ. సో సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎల్యూ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ అన్నమాట. ఓకే, నువ్వు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్యూని అనుకుంటావు. ఇంకొకటి ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్యూ ఒకటి, ఇంకొకటి వై ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే సొల్యూషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఎల్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీలో ఏం చేస్తాం, మళ్ళీ మనము యూఎక్స్ ప్లేస్లో వై సబ్స్టిట్యూట్ చేస్తాం. యూఎక్స్ ప్లేస్లో వై సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఎల్వై ఈజ్ ఈక్వల్ టు బి వస్తుంది. ఐ అండర్స్టాండ్, ఇప్పుడు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ వెన్ యూ స్టార్ట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇట్ విల్ బి సూపర్ ఈజీ, ట్రస్ట్ మీ. Okay, so this is the overview of LU decomposition problems, but I will show you the general, like without any example I will show you how is the general procedure, and then
we'll move on to the example in the coming video. Okay, thank you.